ప్రార్థించుదము. ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమలు చెల్లిస్తున్నాం. ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా వాక్యము విని నీ యందు విశ్వాసముంచి ఆశీర్వాదాలు పొందడానికి ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమమునకు స్పాన్సర్ చేసినటువంటి నీ ప్రియమైనటువంటి బిడ్డ టి శ్రీమతి సువర్ణ రాజరత్నం గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించమని, మీ ఆశీర్వాదాలు వారి మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను దీవించమని, నీ కృపలో వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యమును ధ్యానం చేయుచుండగా నన్ను నీ నోటి బూరగా ఆశీర్వదించి, మీరు నాలో ఉండి మాట్లాడి మీరే ఘనత మహిమలు పొందుమని, వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేట దీవించుమని, నజరైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లరా, దేవునికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 14 నుంచి 15 వచనముల వరకు మనం చదువుకుంటే, యోహాను చెరపట్టబడిన తరువాత యేసుప్రభు వారు పరిచర్య ప్రారంభం చేస్తున్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడి అని యేసుప్రభు వారు వాక్యము బోధిస్తున్నాడు. దేవాది దేవుడు, రాజులకు రాజు, లోకరక్షకుడు యేసుప్రభు వారు ఒక బోధకునిగా, ఒక సువార్థికునిగా అక్కడ ఈ లోకము రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని వాక్యాన్ని బోధిస్తుంటున్నాడు. యోహాను మారు మనసును గురించి బోధించినాడు. అతన్ని చెరసాలు వేయబడిన తర్వాత ఆ సువార్తను కొనసాగిస్తున్నాడు యేసుప్రభు వారు. ఎందుకనగా అది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమై ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. మారు మనస్సు అనేది ప్రతి ఒక్కరూ పొందవలసినది. మారు మనసు లేకుండా యేసుని అంగీకరించడం కష్టము. దేవుని ఆశీర్వాదం మనం పొందలేమని మనము తెలుసుకోవాలా. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం కలుగునని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, మారు మనసు అక్కర లేనటువంటి వారు 99 మందిని అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. మారు మనసు పొందే ఒక్కడు చాలు, పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది. అనగా ప్రతి మానవుడు మారు మనసు పొందాలనేది దేవుడు సెలవిస్తుంటున్నాడు. మారు మనసు అక్కర లేకుండా, మారు మనసు పొందకుండా మనం దేవుని ఆశీర్వాదాలు పొందలేమనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంటే, ఆయన సంకల్పం ఎలాంటిదంటే అందరూ మారు మనసు పొందాలి. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నప్పుడు, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ఆయన ఆలస్యము చేయడు, కానీ అందరూ మారు మనసు పొందాలని ఆయన నిశ్చయించున్నాడు. ఎవడునూ నశించుట ఆయనకు ఇష్టం లేదు. చూడు, యేసు ప్రభు వారి యొక్క ఇష్టము ఏమిటంటే ఎవడునూ నశించుట ఆయనకు ఇష్టము లేదు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు, ప్రేమ స్వరూపై ఉంటున్నాడు. ఇంకా తన యొక్క కృపను, తన ప్రేమను కుమ్మరిస్తున్నాడని మనం తెలుసుకోవాలా. ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి, ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొందాలా. మనకున్న మనస్సు ఎలాంటిది, ఎటువంటి మనకు మనస్సు ఉన్నదని మనము తెలుసుకొని
మారు మనస్సు పొందితేనే తప్ప, అనగా దేవునికి ఇష్టమైనటువంటి మనసు, యేసును నమ్మినటువంటి మనసు, మన అలవాటులు మార్చుకున్నటువంటి మనసు, మన మనసులో చెడు ఏదైనా ఉన్నట్లయితే, దుష్ట క్రియలు ఏవైనా మనలో ఉన్నట్లయితే వాటిని మనము విడిచిపెట్టాలి. మన మనస్సులో ఏ తప్పు లేకుండా, ఏ పాపము లేకుండా మనము చేసుకోవాలనేది దేవుడు అక్కడ సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఉదాహరణంగా ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, గారడీవాడైన సీమోను, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనము నుండి 23 వచనముల దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, అక్కడ గాడివాడైన సీమోనుకు పేతురు, యోహానులు ఏమని బోధిస్తారంటే, సీమోను, నీవు అక్కడ నీ హృదయము సరైనది కాదు, దేవుని ఎదుట సరైనది కాదు, నీ హృదయాలోచన మంచిది కాదు, నీ హృదయము చెడ్డది. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని ప్రభువును వేడుకొని అక్కడ వారు బోధిస్తారు. చూడు ప్రియులారా, గారడీ చేస్తున్నాడు, ఎంతో సంపాదించుకుంటున్నాడు అక్కడ గాడివాడైన సీమోను. అయితే పేతురు, యోహానులు ఆ ఫిలిప్పు పట్టణంలో వాక్యమును బోధించి అనేకులను పరిశుద్ధాత్మతో నింపి ఆశీర్వాదాలు దయచేస్తున్నారు. పేతురు, యోహానులు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతున్నారు. మరి ఈ సీమోనుకు ఒక దురాశ కలిగినది, ఒక చెడ్డ మనస్సు కలిగినది, తన హృదయములో చెడు అనేది ప్రారంభించినది. ఏమిటనగా, ద్రవ్యము పెట్టి నేను ఆ వరమును సంపాదించాలని అతడు అనుకున్నాడు. తన మనస్సు మారాలి, కానీ తన యొక్క క్రియల్లో అతడు చెడ్డ క్రియలను అక్కడ చూపిస్తుంటున్నాడు. తాను సంపాదించినటువంటి ఆ ధనమును, ద్రవ్యమును వారి ఎదుట పెట్టి, నాకు కూడా ఆ వరం ఇయ్యండి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వారు పరిశుద్ధాత్మ వరను పొందాలి, దీని వలన ఇంకా ఎక్కువ సంపాదించనుకున్నాడు. గాడి చేసి సంపాదిస్తున్నాడు. ఈ రీతిగా పరిశుద్ధాత్మను కుమ్మరింపజేసి నేను ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆలోచన చేస్తున్నాడు. అందుకు పేతురు, యోహాన్లు ఏమని బోధిస్తున్నారంటే, నీ హృదయము సరి అయినది కాదు, నీ మనస్సు సరి అయినది కాదు, నీ చెడుతనము మానుకొని ప్రభువును వేడుకో, మారు మనస్సు పొందని అక్కడ గాడివాడైనటువంటి సీమోనుకు వారు తెలియపరిచినారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకములో మనము ఏ రీతిగా ఉన్నాము, మన మాటలు ఏ రీతిగా ఉన్నాయి, మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయో మనం పరీక్ష చేసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు మనం చదువుకున్నప్పుడు, కయీను మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి, కయీను హృదయం ఏ రీతిగా ఉంటున్నది, అతని మనస్సు ఏ రీతిగా ఉన్నదో మనం ఆలోచన చేయవచ్చు. దేవుడని యెహోవా కయీనుతో మాట్లాడతాడు, నీవు మంచి సత్క్రియ చేసినలా తల ఎత్తుకొనవా. చూడండి ప్రియమైన వాళ్ళరా, తల ఎత్తుకొనవా అనగా మంచి క్రియలు, మంచి మాటలు నీలో ఉన్నట్లయితే నువ్వు తల ఎత్తుకొని జీవిస్తావు. నీలో మంచి క్రియలు లేవు కాబట్టి తల వంచుకుంటున్నావు. పాపము వాకిటనే పొంచి ఉన్నది. కాబట్టి ఈ లోకములో తప్పు చేసేవాడు, పాపము చేసేవాడు, దుష్ట క్రియలు ఉన్నవాడు తల ఎత్తుకోలేడు. తల దించుకొని సిగ్గుతో దాపున అతడు పాపం చేసి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన క్రియలు దేవునికి తెలుసు, మన మాటలు దేవునికి తెలుసు. చెడ్డ క్రియలు మనలో ఉన్నాయా, చెడ్డ మనస్సు మనలో ఉన్నదా, ఆ చెడ్డ క్రియలు మానుకొని మంచి క్రియలు మనం చేయాలా. చెడ్డ మనస్సు మానుకొని మంచి మనస్సు కలిగి మనం జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు కలిగి మనం జీవించాలనేది దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన పరిచర్యలో ప్రారంభములోనే మొట్టమొదటి వాక్యం ఆయన బోధించినది, మొట్టమొదటి ప్రసంగము, మొట్టమొదటి సందేశము. ఆయన ఈ లోకానికి రక్షకుడు కాబట్టి, ఈ లోకమంతా రక్షణ పొందాలి కాబట్టి
ఏ విధంగా అయితే రక్షణ పొందుతారు, ఏ విధంగా అయితే వారు దేవుని ఆశీర్వాదం పొందుతారని తెలుసుకొని ఆయన బోధించినటువంటి ఆ మాటలు ఏందనగా, కాలము సంపూర్ణమై ఉన్నది అనగా ఇంకా నీకు ఇంకొక కాలం అనేది రాదు. ఇప్పుడే అనుకూలమైన సమయము, ఇదే మంచి కాలము. మారు మనసు పొందడానికి ఈ కాలములోనే నీవు మారు మనసు పొందాలనేది దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందండి. ఒక ధనవంతుడు ఇష్టానుసారంగా జీవించినాడు, చెడ్డ మనస్సు కలిగి జీవించినాడు. అయితే చనిపోయిన తర్వాత అగ్ని గుండములో పడినప్పుడు అక్కడ అతడు మారు మనస్సు పొందుతున్నాడు. యేషావు తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత మారు మనస్సు పొంది ఆ సమయాన్ని అంతా వృధా చేసుకొని తరువాత అతడు కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి మారు మనసు పొందినట్లు మనం చూడగలం. ఆయన దేవుని ఆశీర్వాదాన్ని అతడు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ లోకములో మారు మనసు ఎప్పుడు పొందాలి, ఎప్పుడు మంచివాడిగా జీవించాలి, ఎప్పుడు చెడ్డ క్రియలు మనలోనే తీసివేయాలంటే బతికినటువంటి కాలములోనే, ఈ కాలములోనే, ఈ మానవ శరీరములోనే, మానవ జీవితంలోనే, ఈ లోకములో ఉన్నప్పుడే మన క్రియలు మారాలి. మంచి క్రియలు మనలో ఉండాలి, మంచి మనస్సు మనలో ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. హిజ్కియా రాజుతో దేవుడు సెలవిస్తాడు, హిజ్కియా నీ మరణము దగ్గరగా ఉన్నది, నీ ఇల్లు చక్కబెట్టుకో అని సెలవిచ్చినప్పుడు వెంటనే అతడు దేవుని సన్నిధిలో చేరి తన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పణ చేసినాడు, తన మనస్సును దేవునికి సమర్పణ చేసినాడు. బతికి ఉండగానే, నీవి లోకములో జీవించుండగానే నీ యొక్క ఇల్లు చక్కబెట్టుకో, ఇప్పుడే సరి చేసుకో, మారు మనసు పొందు, దేవుణ్ణి నమ్ముకో అని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ లోకములో చాలామంది ఎప్పుడో మనం మారు మనసు పొందుదాం, ఎప్పుడో మంచి వాళ్ళగా జీవిస్తామని టైం బీయింగ్ చేస్తున్నారు. కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు, కేవలము నామమాత్రంగా జీవిస్తుంటున్నారు. మారు మనస్సు అనేది లేకుండా వాళ్ళు ఈ లోక సంబంధంగా మారుతున్నారు. అందుకే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటున్నారని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం 23 వచనాల వరకు మనం చదువుకుంటే అక్కడ దేవుడు సెలవిస్తాడు, నరుల హృదయ ఆలోచన బాల్యము నుండి చెడ్డదంటాడు. అక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, నరుల యొక్క హృదయ ఆలోచన, నరుల హృదయము, నరుల మనస్సు, నరుల యొక్క ఆ బుద్ధి ఏ రీతి ఉందంటే బాల్యము నుండే చెడ్డవాళ్ళని దేవుడు అక్కడ చూసినాడు. మరి బాల్యం నుండే చెడ్డవాళ్ళంటే ఈ లోకములో మనుషులు ఏ రీతిగా ఉంటున్నారో మనము ఆలోచన చేయవచ్చు. మనస్సు ఏ రీతి ఉంటున్నదని మనం పరీక్ష చేసుకోవచ్చు. బాల్యము నుండే చెడ్డవాళ్ళు అనగా బాల్యము నుండే మన క్రియలు మంచిగా ఉండాలా. మొక్కై వంగనేది మానేనకు వంగునని సామెత అంటూ ఉంటారు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని యొద్ద నుండి తొలగిపోడని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని యొద్ద నుండి తొలగిపోడనే విషయాన్ని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి బాల్యము నుండే చెడ్డవాళ్ళు ఈ జనులు, ఈ లోకము. ఈ బాల్యము నుండే మనము మంచి క్రియలు జీవించాలి, మంచి జీవితము జీవించాలి. యేసు ప్రభువును మన హృదయములో చేర్చుకోవాలా, ఆయనను దేవుడుగా, రక్షకుడుగా మనం అంగీకరించాలా. అలాంటి మనస్సు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎంతో దీవిస్తాడు, మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ పేతురు బోధిస్తాడు, దుష్టుల చేత ఆయనను సిలువ వేయించితిరి, దుష్టుల చేత ఆయనను మరణమునకు మీరు అప్పగించితిరి. చూడు ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఎవరు యేసును సిలువ వేసినారు, ఎవరు ఆయన ప్రాణాన్ని తీసినారంటే
దుష్టులు అని అక్కడ మాట్లాడుతున్నాడు. దుష్టులు అనే దానికి 1వ నంబరేసి దానికి అర్థం కింద రాసింటాడు, అక్రమము చేయవారు అని రాసినాడు. చూడు, క్రమము లేనటువంటి వారు, అక్రమంగా జీవించేవారు, దుష్టులు అనగా దుష్ట హృదయము, దుష్ట మనస్సు కలిగినటువంటి వారు. అందుకే దావీదు కీర్తనలో 1వ అధ్యాయము 1వ వచనములో దావీదు సెలవిస్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాత్రము ఆయన వాక్యమును మనం ధ్యానం చేయాలనేది. అప్పుడు ఆకురాలని ఫలమిచ్చే చెట్టుగా ఈ లోకములో ఉంటామని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. 150 దావీదు కీర్తనలుంటే ఆయన మొట్టమొదటి కీర్తనలో మొట్టమొదటి ఆయన సంబోధన ఏమిటనగా దుష్టులతో ఆయన ప్రారంభం చేస్తున్నాడు. అనగా ఈ లోకములో చాలామంది దుష్ట మనస్సు కలిగిన వారు దుష్ట క్రియలు చేస్తున్నారు, దుష్టునికి సంబంధులైపోతుంటున్నారు. కయీను గురించి దేవుడైన యెహోవా మనకు సెలవిస్తాడు, అతడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపినాడు, అతని క్రియలు చెడ్డవి, అతని యొక్క మాటలు అన్ని అబద్ధములు, అతని క్రియలు అనగా అతడు అనుదినం చేసే పనులన్నీ కూడా చెడ్డ పనులు అతడు చేస్తున్నాడు. అందువలన దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు, నరులు ఎటువంటి వారు, ఈ లోకం ఎటువంటి వారంటే బాల్యము నుండే చెడ్డవారు, బాల్యము నుండి దుష్ట క్రియలు చేసేటువంటి వారు. అందుకు యేసుప్రభు వారు మొట్టమొదటి ప్రసంగము, మొట్టమొదటైన బోధ యోహాను చెరపట్టబడినట్టు తరువాత యేసుప్రభు వారు బోధిస్తున్నాడు, దేవుని రాజ్యము సమీపించినది, కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొందండి, మారు మనసు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందమని అక్కడ యేసు ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి పేతురు ఏమంటున్నాడుగా, ఈ నజరుడైనటువంటి యేసును అనగా దేవుని సంకల్పమును, దైవ జ్ఞానం కలిగినటువంటి నీతిమంతుడైనటువంటి జీవాధిపతి అయినటువంటి ఆ యేసును దుష్టుల చేత మీరు చంపించినారు. అయితే దేవుడు ఆయనను లేపినాడు. మరణ వేదనలు ఆయనను ఏమి చేయలేవు, మరణ బంధకములు ఏమి చేయలేదు. ఈ లోకములో ఆయనను ఎంత బంధించినా అవి ఏమి బంధించలేకపోయినాయని అటువంటి జీవాధిపతిని మీరు చంపింటున్నారు, ఆయనను సిలువ వేసింటున్నారు, ఆయనను మరణమునకు మీరు అప్పగించున్నారు. ఆ విధంగా చేసినటువంటి వారు దుష్టులు, అక్రమంగా జీవించేవారని అక్కడ పేతురు బోధిస్తున్నాడు. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దుష్టులు కూడా మారు మనసు పొందినారు, ఆ యొక్క అక్రమంగా చేసేవారు కూడా మారు మనసు పొందినారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37, 38, 39 వచనాల వరకు మనం చదువుకుంటే ఆ పేతురు ప్రసంగం విని, దేవుని వాక్యము విని అక్కడున్నటువంటి వారు ఏమడుగు, మేమేమి చేతుమని ప్రశ్న వేస్తున్నారు. నిజంగా మేము తప్పు చేసినాము, పాపము చేసినాము, మేము చెడ మనస్సు కలిగి ఉన్నాము, మేము అక్రమంగా జీవించున్నాము. అయితే ఇప్పుడు మేము ఏమి చేయాలి, ఏ విధంగా మేము ఆశీర్వాదాలు పొందాలని వారు పేతురుని అడిగినప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనస్సు పొందండి, అనగా మీ చెడ్డ క్రియలుగా మానుకోండి, మీ దుష్ట హృదయము మానుకోండి, మంచి క్రియలు చేయండి, మంచి పనులు చేయమని అక్కడ పేతురు సెలవిచ్చినాడు. చూడు, అందరూ అటువంటి దుష్టులే మారినారు, అక్రమంగా జీవించేవారే మారినారు, మారు మనసు పొందినారు. ఒక్క దినము నుండే 3000 మంది బాప్తిసం పొందినారు. చూడు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకములు అందరూ మారు మనసు పొందాలా, అందరూ రక్షణ పొందాలా. దుర్మార్గులైనప్పటికీ, చెడ్డవారైనప్పటికీ, అక్రమంగా జీవిస్తున్నప్పటికీ అటువంటి వారి మీద యేసుప్రభు వారు ప్రేమ కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఇంకా ఈ గడియలైనా, ఈ దినముకైనా వారు నన్ను నమ్ముకుంటారు, దీర్ఘశాంతమైన కలిగి ఉన్నాడు, మారు మనస్సు పొందుతారు, వారిలో నుండి చెడ్డ క్రియలు మానుకుంటారని అక్కడ యేసుప్రభు వారు ఎదురు చూస్తున్నాడు.
కాబట్టి మనకుండే మనస్సు ఎలాంటిదో మనం పరీక్ష చేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. మన క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయి, మన మాటలు ఏ రీతిగా ఉంటున్నాయని మనం పరీక్ష చేసుకునే కాలం ఇది. మనల్ని సరి చేసుకునే జీవితం ఇది. ఈ జీవితంలోనే మనము మారు మనసు పొందాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు మనకు సెలవిస్తాడు, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఏమంటున్నాడంటే యోహాను అక్కడ బోధిస్తుంటున్నాడు, మారు మనస్సుకు తగినటువంటి ఫలములు ఫలించండి. అక్కడ పరిసయ్యులు, అక్కడ సద్దూకయ్యులు, ఇంకా ఎస్సనీయులు, ఎంతో సకల ప్రజలు, యెరూషలేములో ఉన్నటువంటి వారు, ఆ చుట్టూ ప్రాంతములు ఉన్నటువంటి వారు, అనేకులు ఉద్యోగస్తులు వచ్చినారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, పని చేసుకునేవారు, జీతగాళ్ళు, సకల ప్రజలు అక్కడికి చేరినారు. వారి ప్రజలను గురించి ఆయన ఏమంటున్నాడంటే, యోహాను బాప్తిసం ఇస్తుంటే అనేకులు బాప్తిసం పొందడానికి ఆ యోర్దాను దగ్గరికి వచ్చినారు. యోహాను దగ్గరికి అక్కడికి వచ్చింటున్నారు. వచ్చినప్పుడు అక్కడ యోహాను అక్కడ బోధిస్తున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడెవడు? కాబట్టి మీరు బాప్తిసం పొందాలంటే మొదట మారు మనసు పొందాలి. మారు మనసు ఏమిటి అని వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు అక్కడ యోహాను కొన్ని సూచనలు అక్కడ మనకు తెలియపరుస్తాడు. 2 అంగీలు గలవాడు లేనివాడికి, చూడు ప్రియమైన వాళ్ళారా, పొరుగువాన్ని ప్రేమించాలా, ఇతరులకు సహాయం చేయాలా, వారి అక్కర్లో మనం కూడా ఉపయోగపడాలనేది అక్కడ సెలవిస్తున్నాడు. జీతము నీకు ఎంతో, ఆ జీతానికే నువ్వు పని చేయాలి, నమ్మకమైన జీవితము జీవించాలని సెలవిస్తున్నాడు. ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరిని హింసించవద్దు. ఎవరైనా నిన్ను హింసించినప్పుడు హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని అక్కడ యోహాను బోధించున్నాడు. కాబట్టి మారు మనస్సుకు తగినటువంటి ఫలములు ఫలించాలనగా ఆత్మ ఫలములు ఫలించాలా. నాలో దేవుని మనస్సున్నదా, మారు మనస్సున్నదా? అయితే నా మాటలు ఏ రీతిగా ఉన్నాయి, నేను చేస్తున్న పనులు ఏ రీతిగా ఉన్నాయి, నా క్రియలు ఏ రీతిగా ఉన్నాయని మనం పరీక్ష చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. మారు మనస్సు పొందినటువంటి వారు బాప్తిసము పొంది ఒక సంఘముగా ఏర్పాటు చేయబడి వాళ్ళందరూ ఎన్నో ఆశీర్వాదాలు పొంది బూది గంతముల వరకు గొప్ప సాక్ష్యంగా వారు నిలబడినారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మారు మనస్సు అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ప్రతి మానవుడు మారు మనసు పొందాలా. ఎప్పటికీ అదే జీవితంలో జీవిస్తూ పాపములోనే ఉండి, చెడ్డ క్రియలోనే ఉండి, చెడ్డ మనసులో ఉండి నోట దేవునికి ఇష్టం లేదు. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నప్పుడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. చూడు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏంటంటే, ఎక్కడైతే మానవుడు నశించిపోతున్నాడో, పతనమైపోతున్నాడో, నాశనమైపోతున్నాడో, పాపము చేసి మరణానికి లోనైపోతున్నాడో అటువంటి మరణము నుండి తప్పించాలి. అటువంటి పతనము, నాశనము నుండి అతన్ని కాపాడాలి. ఆ మనిషిని గొప్పగా దీవించాలనేది యేసు ప్రభు యొక్క రాకడ. చూడు ప్రియమైన వాళ్ళరా, జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళినాడంటే, నశించిపోతున్నది జక్కయ్య జీవితము. ఆత్మ అనేది ఎంతో విచారం కలిగి ఉంటున్నది. ఆ కుటుంబానికి ఎవరు వెళ్ళరు అన్నటువంటి గొప్ప అనగా పాపులు అన్నటువంటి పేరు కలిగి ఉంటున్నారు. మరి ఆ ఇంటికి యేసు ప్రభు వెళ్ళినాడు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినాడు. అబ్రహాములో మారు మనస్సు కలిగింది. ఏంటి ఆ మారు మనస్సు అని మనం ఆలోచన చేస్తే, అంతకుముందు అన్యాయంగా జీవించేవాడు. అంతకుముందు అన్యాయం అంటే మనము చూడవచ్చు, ఆయన ఒప్పుకుంటున్నాడు యేసు దగ్గర, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేని నేను తీసుకుంటే తిరిగి 4 అంతలు చెల్లిస్తానని అక్కడ జక్కయ్య సెలవిస్తున్నాడు. చూడు, అది మారు మనస్సు అనగా.
మారు మనసు లేనప్పుడు అన్యాయంగా జీవించినటువంటి వాడు, అన్యాయంగా సుంకము తీసుకునేవాడు, అక్రమంగా సుంకము తీసుకునేవాడు, దుష్ట మనస్సు కలిగి జీవించేవాడు. నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. చూడు ఎంత మంచి మనస్సు, ఎటువంటి మారు మనసు కలిగింది జక్కయ్యలో మనం ఆలోచన చేయవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు కోరుకుంటాడు మనమందరం మారు మనస్సు పొందాలి, మనమందరం జక్కయ్య వలె రక్షణ పొందాలని దేవునికి ఇష్టమేంటున్నది. అలాంటి మనస్సు మనలో ఉన్నదని మనమును పరీక్ష చేసుకోవాలా. దేవునికి ఇష్టమైన మనస్సు ఉన్నదా, మారు మనస్సు ఉన్నదా, మన మాటల్లో కనపడాలా, ప్రతి దినం మనం చేసే క్రియల్లో కనపడాలా, మన జీవితంలో కనపడాలా. యేసు ప్రభువును మన హృదయములో చేర్చుకొని మనం మారు మనసు పొందితే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుతాము అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. సౌలు పౌలుగా మారిపోయినాడు. చూడండి, అనగా ఒకప్పుడు క్రైస్తవులను హింసించేవాడు, క్రైస్తవుల శిష్యులను బెదిరించినటువంటి వాడు, ప్రాణము తీసేటటువంటి వాడు. అటువంటి వాడు ఏ విధంగా మారిపోయినాడంటే దేవుని కొరకు జీవిస్తున్నాడు, క్రీస్తు కొరకు తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధముగా ఉంటున్నాడు. ఆయన క్రైస్తవులను హింసించకుండా వాళ్ళను కాపాడడానికి, వాళ్ళకు కావలసినటువంటి అన్ని వసతులు ఇవ్వడానికి ఎంతో ప్రేమ కలిగి దేవుని ప్రేమను అతడు చూపిస్తుంటున్నాడు. క్రైస్తవుల కొరకు, దేవుని బిడ్డల కొరకు అతడు జీవిస్తుంటున్నాడు. కాబట్టి ఆల్రెడీ సౌలు పౌలుగా మారినాడు, యేసును కన్నులారా చూచినాడు, ధన్యుడైనాడు, దేవుని ఆశీర్వాదాన్ని అతడు పొంది ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకములో పరిశుద్ధ గ్రంథములో ఎందరో భక్తులు మారు మనసు పొంది మంచి పనులు చేసి, మంచి క్రియలు చేసి దేవుని ఆశీర్వాదాలు పొందినారు. కాబట్టి మనల్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు ఏ రీతిగా మనం జీవిస్తున్నాము. పరిశుద్ధ మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి యేసు ప్రభు వారు బోధిస్తున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందండి. మరి మన మనస్సు ఎట్లా ఉన్నది? చెడ్డ క్రియలతో ఉన్నదా? దేవునికి ఇంకా దూరమైన మనస్సు మనలో ఉంటున్నదా? ఆశీర్వాదాలు పొందలేని మనస్సు మనకుంటున్నదా అని పరీక్ష చేసుకొని దేవుని నమ్మాలి, యేసుక్రీస్తును నమ్మాలి, ఆయన మన హృదయములో చేర్చుకోవాలి. మన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ మీకా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తాడు, ఏమి తీసుకొని వచ్చి నిన్ను దర్శించాలి, ఏమి తీసుకొని వచ్చి నీకు నమస్కారం చేయాలి. వేలాది నదులంతా ఒకవేళ విస్తారమైన తైలమా, లేదంటే వేలాది పొట్టేళ్ళనా, లేదంటే నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇవ్వాలనా, ఏమి తీసుకొని రావాలా ప్రభువా అని అక్కడ దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ మీకా ప్రవక్త ద్వారా దేవుడు సెలవుస్తున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియపరచబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము కలిగి జీవించుటయు, దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయు, ఇంతే కదా నీ దేవుడైన యెహోవా అడుగుచున్నాడు. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు, దీన మనస్సు కలిగి అనగా దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు, తగ్గించుకున్న మనస్సు, మంచి మనస్సు, సరైనటువంటి మనస్సు మనము కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎంతో దీవిస్తాడు. మన మనస్సును బట్టే మనకు ఆశీర్వాదాలు. అందుకే దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటంటే విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మారు మనసు లేకుండా దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేం, దేవునికి దీవెనలు పొందలేం. కాబట్టి మనం మారు మనసు పొందాలి అనగా మన చెడుతనం మానుకోవాలా, మన చెడ్డ క్రియలు మానుకోవాలా, ప్రతి ఒక్కరూ మంచి చేయాలా, మేలు చేయాలా. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, తన ఆశలు కుమ్మరించి తన బిడ్డలుగా వర్ధిల్లింపజేస్తాడు. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. ప్రేమ దయ కనికరముల తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మారు మనస్సు గురించి బోధించిన దేవుడవు, మారు మనసు అక్కర్లేని 90 నీతి మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకములు ఎక్కువ సంతోషం కలిసి ఇచ్చిన దేవుడవు తండ్రి. సౌలు పౌలుగా మారిపోయినాడు. జక్కయ్య తండ్రి నీ వలన రక్షణ పొందడానికి తన మనస్సు అలవాటులన్నీ మార్చుకున్నాడు ప్రభువా.
గాడివాడని సీమోనుతో పేతురు బోధించినాడు మారు మనసు పొందమని. యేసయ్య, మాలున్న మనస్సు ఏ రీతిగా ఉంటున్నది? మేము కూడా మా మనస్సు నీకు ఇష్టంగా ఉన్నదా? చెడ్డ క్రియలు మాలో ఉంటున్నాయా తండ్రి? నీకు ఇష్టం లేని మనస్సు ఉన్నదా? మరి అందరినీ దీవించినైనా మంచి మనస్సు దయచే తండ్రి, దీన మనస్సు దయచే ప్రభువా. చెడును తీసివేయి తండ్రి, చెడ్డ క్రియలు తీసివేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను దీవించి మీ ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి నీ ప్రియమైనటువంటి బిడ్డ శ్రీమతి టి సువర్ణ రాజరత్నం గారిని, వారి కుటుంబాన్ని దీవించినైనా వారికి నిండుగా ఆశీర్వాదాలు కుమ్మరించు తండ్రి. మా అందరి ద్వారా మీరే ఘనతా మహిమలు పొందుమని నజరేయుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక చేన మనకు, యేసు ప్రభువు నమ్మిన ప్రతి బిడ్డకు, సర్వలోకానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.